మ్యాథమెటిక్స్లో టాపర్. ఇల్లు, పేరెంట్స్ అన్నీ వదిలేసుకుని మ్యాథ్స్ రీసెర్చ్ అంటూ తిరుగుతోంది. తను ఫైనల్ సెమిస్టర్లో మెయిన్ ఎలెక్టివ్గా క్రిమినాలజీ పేపర్ సెలెక్ట్ చేసుకుంది. షీస్ ఒబ్సెస్డ్ విత్ దిస్ కేస్. ఈ కేసులో ఎటువైపు చూసినా మ్యాథ్సే ఉందని కనిపెట్టింది. అండ్ దాట్స్ హౌ షీ కేమ్ అప్ విత్ హర్ థీసిస్, ద కోబ్రా. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! మీరు ఇలా వస్తారని నాకు తెలుసు, బట్ దిస్ వాస్ టూ ఫాస్ట్. ఎనీవేస్, వెల్కమ్ పీప్స్. హాయ్ మ్యామ్. ఏంటి సిబిఐ అంకుల్, ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా? ఈ కేసులో యువర్ థియరీ డెఫినెట్లీ మేక్ సెన్స్, యాక్సెప్టెడ్. బట్ స్కాట్లాండ్ ప్రిన్స్ అసాసినేషన్ కి ఈ కేసుకి ఏంటి సంబంధం? సో ఫార్ మ్యాథ్సే ఉన్న ఏకైక కనెక్షన్. ఫ్రాన్స్ లో బ్లైండ్ స్పాట్ యూస్ చేసి ఎస్కేప్ అవ్వడం, తర్వాత చర్చ్ లో సౌండ్ ని 120 డెసిబెల్ కి పెంచి దాని వైబ్రేషన్ యూస్ చేసి క్రిస్టల్ బల్బ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది. దానిలోని లిక్విడ్ నైట్రోజన్ స్టీల్ చైన్ మీద పడి చైన్ కరిగి 3.5 టన్ను వెయిట్ తట్టుకోలేక చైన్ తెగుతుందని ప్లాన్ చేయడం, అది 25 ఫీట్ నుంచి కింద పడేటప్పుడు 2015 మెగాపాస్కల్ తో కింద పడి పగిలిపోతుందని అంచనా వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క మూవ్ లోనూ మ్యాథ్స్ మాత్రమే ఉంది. అయితే మరి టనల్ కనిపెట్టి ఎలా ఎస్కేప్ అయ్యాడు? అస్లాన్, అది 16th సెంచరీలోనే కట్టిన చర్చ్. స్కాట్లాండ్ లో ఆ కాలంలో శరణార్థుల్ని తప్పించడం కోసం చర్చ్ అడుగున ఎన్నో సీక్రెట్ టనల్స్ కట్టినట్టు హిస్టరీలోనే ఉంది. ఆయన ఎస్కేప్ అవ్వడం సింపుల్. ఏ స్టార్ ఆల్గరిథం లాగా ఒక ఏన్షియంట్ వార్ టైమ్ స్ట్రాటజీ యూజ్ చేసి చర్చ్ నుంచి ఎగ్జిట్ కి షార్టెస్ట్ రూట్ ని కనిపెట్టి మెరుపు వేగంతో ఎస్కేప్ అయ్యారు. సార్, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఈ చిన్న పాప చెబుతున్న కథలన్నీ విని ఆ కాలేజ్ రికార్డ్ నోట్బుక్ తీసుకెళ్లి మీరు ఇన్వెస్టిగేషన్ రన్ చేయబోతున్నారా సార్? ఆనంద్, ఒక చిన్నపిల్ల చెప్పింది బ్లైండ్ గా నమ్మి ఇంత దూరం రావడానికి ఇంటర్పోల్ ఏమీ అంత తెలివి తక్కువది కాదు. సార్, నేను ఆ మీన్తో అనలేదు సార్. ఎంఎల్ ఆల్గోరిథంలో క్లౌడ్ ఆఫ్ 9 డిస్ట్రిబ్యూషన్ అని ఒక స్టడీ ఉంది. అది ఒకరి హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్ ని అనలైజ్ చేసి అతని లోకంలో ఏ ప్రాంతానికి చెందినవాడని యాక్యురేట్ గా చెప్తుంది. స్కాట్లాండ్ లో ప్రిన్స్ ని చంపిన వాడు ఆ ఫాదర్ స్టే చేసిన ప్లేస్ లో తను ఆ సైన్ ని ఎగ్జాక్ట్ గా చేశాడు. ఆ సైన్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఆడొక యూరోపియన్ కాదు, ఏషియన్. ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ అయి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అప్పుడే జూడీ రాసిన థీసిస్ నా దగ్గరికి వచ్చింది. అండ్ అందులో ఉన్న ఇండియన్ కనెక్షన్ గాట్ మీ క్యూరియస్. నిన్న కోయంబత్తూరులో దొరికిన సైన్ తెలుగులో ఉంది. ఆ స్ట్రోక్స్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు కన్ఫర్మ్ అయింది వాడు ఇండియన్, ఒక తెలుగువాడని. వావ్, రియల్లీ? హే, దీనికెందుకే నువ్వు ఇంత ఎక్సైట్ అవుతున్నావు? మ్యామ్, హీస్ ఎ జీనియస్ మ్యామ్. మనవాడంటే గర్వంగా ఉండదా? అయ్యో, Are you okay with helping us in this case? ఏ ఓవర్గా బిల్డప్ ఇవ్వకే. మరి ఏంటి మేడం, వీటన్నిటికీ మ్యాథ్సే కారణమని చెప్పాను కదా. ఇది కాకుండా చనిపోయిన అంతమందికి ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉండుండాలి. ఒక కామన్ స్టోరీనో లేదంటే కామన్ శత్రువో డెఫినెట్గా ఉండుండాలి. మేబీ అది కనిపెట్టారంటే అట్లీస్ట్ నెక్స్ట్ అసాసినేషన్ని స్టాప్ చేయడానికి నా సైడ్ నేను చేతనైనా హెల్ప్ చేయగలను. బట్ అది అంత ఈజీ కాదు. హీఈస్ కోబ్రా, ద మోస్ట్ ఇంటెలిజెంట్ అమంగ్ ఆల్ ద స్నేక్స్. షర్ట్ మార్చుకున్నంత ఈజీగా రూపాలు మార్చుకుంటూ వెళ్ళడమూ తెలుసు. పగబట్టిన మనిషిని ఓర్పుగా పొంచి ఉండి రెప్పపాటు కాలంలో కాటేయడమూ తెలుసు. చూద్దాం, లెట్స్ ప్లే దిస్ గేమ్. ఇదిగో తమ్ముడు, ఆ సుడుకు ఫైనల్ ప్రూఫ్ చూసి పంపాను సార్. కాస్త చూసి ప్రింట్ ఇచ్చేయండి. అలాగే సార్.
బ్యూటిఫుల్ ఉయ్ ఉయ్. ఏయ్ రాజా ఇలా చూడు. అరే నిన్నే ఇలా చూడవయ్యా. ఏంటయ్యా నీ వదిన ఉయ్ ఉయ్ అని ముక్కుతో విసిలు వేస్తోంది. ఆ? ఇంట్లో ఫ్యామిలీ ఉంది బాబు, జాగ్రత్త. నీ వల్ల ఊళ్ళో ఎవరి ముందు తలెత్తుకోలేకపోతున్నామే. నీ పాటికి ఎవడో ఒకటి ఇంటికి వచ్చి ఉంటే అందరూ ఏమనుకుంటారే? కాపురం చేస్తున్నానని అనుకుంటాను. అయినా ఒప్పుకోవడానికి నీకేంటి సమస్య? ఏది ఏమైనా నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు. ఏంటి సార్ క్వశ్చన్ పేపర్ ప్రింట్ అవుటా? లేదు, సిస్టంలో కొంచెం పని ఉంది. ఆ 6th సిస్టమ్ ఫ్రీగా ఉంది, యూజ్ చేసుకోండి. మధ్యాహ్న ఈ నంబర్కి 150 రూపాయలు టాప్అప్ చేయమన్నాడు. సరే సరే ఉదయాన్నే చేస్తాం పో. హలో సార్, కన్ఫర్మేషన్ వచ్చింది. మీరు వాడి డబ్బుని ఆ 50 చారిటీ ట్రస్ట్లకు పంపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతోంది? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎందుకు పిలిపించారు? అది కాదండి, అది కావాలని ఏదో అంటోంది. తను చెప్పేది ఏది నిజం కాదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఏమనుకుంటున్నారయ్యా? అసలు ఎందుకు మమ్మల్ని పిలిపించి అవమానిస్తున్నారు? ఇదే మీ పెంపకం? ఇంకా ఏంటో ఇక్కడే కూర్చో. పద. తడక చూపించాం, భయపెట్టాం, తరిమి కొట్టాం, పారిపోతున్నారు. బుద్ధిలేనిదవా? ఆపరా. అసలు నువ్వేమనుకుంటున్నావే? ఎవడో ఒక అనాథ విధవ కోసం మమ్మల్ని అవమానిస్తావా? అంటే మాకంటే వాడే నీకు ఎక్కువయ్యాడా? ఎవడే వాడు? వాడి కులమేంటి, గోత్రమేంటి, ఏది తెలుసుకోకుండా ఎలాగే మీకు పెళ్లి చేసేది? ఊరు పేరు తెలియని ఒక అనాథ విధవని తీసుకొచ్చి చిట్టి చిట్టి అని పెంచుకుంటున్నాడు. ఎవరితో ఒక దాని ఫోటో గీసి పెట్టుకుని అమ్మ అమ్మ అని రోజు పూజ చేస్తున్నాడు. కుటుంబం గురించి అడిగితే సమాధానం లేదు. అలాంటోడికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావే? ఒక్క నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుకో. నార్మల్. ఒక మంచి కుటుంబంలో పుట్టుంటే, ఒక మంచి అమ్మ పెంపకంలో పెరుగుంటే, ఒక అమాయకురాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఇలా ఆవిడ కుటుంబం మాట్లాడేది నువ్వు పట్టించుకోకు. చూస్తుండేవాడా? ఇక్కడ ఇంత జరుగుతున్నా వాళ్ళు నీకంతే లిమిట్. అనవసరంగా నోరు జారుకు. ఆయన గాని తలుచుకునుంటే ఈ పాటికి నన్ను పెళ్లి చేసుకుని మీరెవరూ అక్కర్లేదని మీ నుండి నన్ను వేరు చేసి నాతో కాపురం చేసుండొచ్చు. మీకు విలువిచ్చి మా పెళ్లికి మీరు ఒప్పుకోవాలని అడిగారు కదా. మిమ్మల్ని పోనీలే అని ఊరుకుంటే మీరింకా మాట్లాడతారు. నా కళ్ళ ముందు నిలబడద్దు. మీరెవరూ నాకొద్దు. నాకు నా జీవితంలో ఆయన ఒక్కడుంటే చాలు. అర్థమైందా? నాకు ఆయన మాత్రం ఉంటే చాలు. అది వాళ్ళు మాట్లాడింది మనసులో పెట్టుకోకు ప్లీజ్. వాళ్ళ తరపున నేను సారీ అడుగుతున్నాను. నేనే సారీ అడగాలి. ఇది జరగదని తెలిసి ఇంత దూరం తీసుకొచ్చి ఉండకూడదు. జరగదని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు ఒప్పుకోకపోతే జరగదా? వాళ్ళెవరు నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. నచ్చలేదు భావన. అదేంటి మది? నీ మీద, నువ్వు చేసే సోషల్ సర్వీస్ మీద నాకు మర్యాద ఉంది, కానీ అది లవ్ కాదంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నీ మొహం ఎలా మారుతుందో నాకు తెలుసు. నీ కళ్ళేం చెప్తాయో, నీ కనుపాపలేం చెప్తాయో నాకు తెలుసు. వాళ్ళు అలా మాట్లాడుండకూడదు. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. ఇది జరుగుతావు. మీ ఇంట్లో చెప్పినట్టు విను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను మది. నువ్వు 1,00,000 సార్లు చెప్పినా సరే నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మళ్ళీ మళ్ళీ అదే మాటకు భావన. నా కోసం ఎవరు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఏం చెప్తే వెళ్తావు? ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండొద్దని, విన్నావా? నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం లేదు. నాకు నువ్వు వద్దు.
నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు మది. నిన్ను వదిలేసిన తర్వాత నేనెలా? ఏదో ఒక రోజు నేను చచ్చిపోతే నన్ను చూడటం కోసమైనా వస్తావు కదా. ఆ రోజైనా నేను నచ్చలేదని అబద్ధం చెప్పకుండా ఒక్కసారి నా చెవిలో నిజం చెప్పు మది. ఇకపై నేను నిన్ను డిస్టర్బ్ చేయను. బ్రహ్మాండంగా ఉంది మది, చాలా మంచి పని చేసావు. ఇదే నీ నిర్ణయం అయితే 4 సంవత్సరాల ముందు చెప్పొచ్చుగా.